ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి తెలుగుదేశం కూటమి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి గంజాయి సేవిస్తూ పట్టుబడ్డాడు. ఇది ఒకసారి కాదు పట్టుబట్టం, ఇది మూడోసారి. ఒక ఎమ్మెల్యే కొడుకు, అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కొడుకు గంజాయి సేవిస్తూ పట్టుబడ్డాడంటే అసలు ఇంకా దీని వెనకాల ఎవరున్నారు, ఇంకెంతమంది గంజాయి సప్లై చేశారు? ఒక ఎమ్మెల్యే కొడుకే గంజాయి సేవిస్తా ఉన్నా అంటే ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిగిలిన అలాంటి పరిస్థితి ఏంటి? మరి ఇప్పుడు కదా చెప్పాల్సింది మిస్టర్ నారా లోకేష్ అని తెలుగుదేశం పార్టీని అడుగుతా ఉన్నా, అదేవిధంగా ఈ కూటమి పార్టీలను కూడా అడుగుతా ఉన్నా, ఎవరు ఇప్పుడు గంజాయి బ్యాచ్? ఏ ఎమ్మెల్యే కొడుకులు ఇంకా గంజాయి తీసుకుంటా ఉన్నారు? ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయికి, డ్రగ్స్కి కేర్ ఆఫ్గా ఈ 18 నెలల కాలంలో తయారు చేశారు. సాక్షాత్తు ఎమ్మెల్యే కొడుకే గంజాయి సేవిస్తూ దొరికాడంటే ఇంతకంటే ఇంకా సిగ్గుమాలిన చర్య ఉంటుంది. అదే ఆంధ్రప్రదేశ్లో అయితే ఈ కేసు వదిలేసేవాళ్ళు. తెలంగాణలో, హైదరాబాద్లో దొరికింది కాబట్టి ఓకే, అదే ఆంధ్రప్రదేశ్లో అయితే బహిరంగంగా సేవిస్తున్నా కూడా వదిలేసేవాళ్ళు. ఇది రాష్ట్ర ఆంధ్రప్రదేశ్లో గంజాయి డ్రగ్స్ కేర్ ఆఫ్ అడ్రస్గా ఉందనడానికి కూటమి ఎమ్మెల్యే కొడుకే దొరకడమే దీనికి నిదర్శనం.